మన హిందూ ధర్మం ఛానల్ కు స్వాగతం. ఈ వీడియో చూసేవారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓం హనుమతే నమః. రాముడిపై హనుమంతుడి ప్రేమ అంతులేనిది. రామాయణంలోని సంఘటనల ద్వారా వివరణ. హనుమంతుడు హిందూ పురాణాలలో, ముఖ్యంగా రామాయణంలో, రాముడిపై ఉన్న విశ్వాసం, ప్రేమ, భక్తి కోసం ప్రసిద్ధి పొందినది. హనుమంతుడి ప్రేమ రాముడిపై ఎంతో విస్తృతమైనది. అటువంటి ప్రేమ అనేక సంఘటనల ద్వారా వ్యక్తమవుతుంది. ఈ కథనంలో, రామాయణంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా హనుమంతుడి ప్రేమను వివరిద్దాం. సీతాన్వేషణ. సీతను రావణుడు అపహరించిన తర్వాత, రాముడు మరియు లక్ష్మణుడు సీతాదేవిని వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలో, రాముడు హనుమంతుడిని కలిశాడు. హనుమంతుడు రాముడి సేవకు తనను అంకితం చేస్తూ, సీతను వెతకడానికి సహాయం చేయడం ప్రారంభించాడు. సీతాదేవిని కనుగొనడం. హనుమంతుడు సీతాదేవిని లంకలోని అశోకవనంలో కనిపెట్టాడు. అక్కడ సీతాదేవికి రాముడి పాదుకలను చూపించి, రాముడు త్వరలోనే వచ్చి ఆమెను రక్షిస్తాడని భరోసా ఇచ్చాడు. ఈ సంఘటనలో హనుమంతుడి ప్రేమ రాముడిపై ఎంత అతి విశ్వాసం ఉందో చూపిస్తుంది. అక్కడ హనుమంతుడు చెప్పిన మాటలు: రాముడు మీకోసం కష్టపడుతున్నాడు, సీతామాత. మీ కోసం ఆయన తపన పడుతున్నాడు. మీరు ధైర్యం చేయండి. రాముడు త్వరలోనే రావణుడిని ఓడించి, మిమ్మల్ని రక్షిస్తాడు. లంక దహనం. సీతాదేవిని కనుగొనిన తర్వాత, హనుమంతుడు రావణుడిని సీతాదేవిని విడిచిపెట్టమని హెచ్చరించాడు. కానీ, రావణుడు హనుమంతుడిని అవమానించడానికి ఆయనను ఆజ్ఞాపించాడు. హనుమంతుడిని కాల్చడానికి రావణుడు ఆజ్ఞాపించినప్పుడు, హనుమంతుడు తన శక్తితో తనను కాల్చకుండా కాపాడుకున్నాడు. లంకను తగలబెట్టడం. ఆ తర్వాత, హనుమంతుడు తన తోకను అగ్ని జ్వాలలతో చుట్టి, లంక నగరాన్ని తగలబెట్టాడు. ఈ విధంగా, హనుమంతుడు రాముడి పట్ల తన ప్రేమను, విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించాడు. అక్కడ హనుమంతుడు చెప్పిన మాటలు: రాముడు, నా ప్రాణస్వామి, నన్ను సేవ చేయమన్నాడు. లంకను తగలబెట్టి, సీతామాతకు భరోసా ఇచ్చి, రాముడి పట్ల నా భక్తిని చూపిస్తాను. సంజీవని పర్వతం. లక్ష్మణుడు ఇంద్రజిత్ చేతిలో బాణం తగలడంతో తీవ్రంగా గాయపడినప్పుడు, రాముడు ఎంతో దిగులుగా ఉన్నాడు. లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని ఔషధం అవసరం ఉంది. హనుమంతుడు తక్షణమే సంజీవని ఔషధం కోసం వెళ్ళాడు. సంజీవని పర్వతం తెచ్చిన సంఘటన. హనుమంతుడు ఔషధాన్ని గుర్తించలేకపోవడంతో, పూర్తిగా పర్వతాన్ని తీసుకువచ్చాడు. ఈ సంఘటనలో హనుమంతుడి రాముడి పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసం, సేవా పరమార్థం మరింత స్పష్టమవుతుంది. అక్కడ హనుమంతుడు చెప్పిన మాటలు: రామా, మీ లక్ష్మణుడు నా ప్రాణ స్నేహితుడు. నా శక్తినంతా ఉపయోగించి, సంజీవని పర్వతాన్ని మీకు తీసుకొస్తాను. ఆయనను కాపాడుతాను. రామనామం. హనుమంతుడు ఎల్లప్పుడూ రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. రాముని పేరుతో, రాముని గుణాలను, మహిమలను ఎల్లప్పుడూ కీర్తిస్తాడు. రాముడి ప్రేమ, భక్తి అజేయమైనది. అక్కడ హనుమంతుడు చెప్పిన మాటలు: రామ 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 రామ. నా ప్రాణస్వామి రాముడు, నా భక్తి, నా జీవితం మీకు అంకితం. మీ పేరు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంది. పాదసేవనం. హనుమంతుడు రాముడి పాదసేవ చేయడంలో ఎంతో ఆనందం పొందేవాడు. ఆయన సేవా పరమార్థం అంతులేని ప్రేమకు సూచన. రాముడి పాదాల పైన భక్తితో సేవ చేయడం హనుమంతుడి జీవన విధానం. అక్కడ హనుమంతుడు చెప్పిన మాటలు: రామా, మీ పాదాల సేవ చేయడం నా పట్ల అంతులేని ఆనందం. మీ పాదాలను సేవ చేయడం నా ప్రాణసాధకం. సీతారాముల కలయిక. రాముడు రావణుడిని ఓడించి, సీతాదేవిని విడిపించాక, హనుమంతుడు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నాడు. రాముడు, సీతాదేవి కలయిక హనుమంతుడి భక్తికి పరమార్థం. అక్కడ హనుమంతుడు చెప్పిన మాటలు: రామా, సీతామాత, మీ ఇద్దరి కలయిక నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. నా సేవ, నా భక్తి ఫలించింది. హనుమంతుడి ప్రేమ రాముడిపై. హనుమంతుడి ప్రేమ రాముడిపై అత్యంత విశ్వాసం, భక్తి, సేవా పరమార్థం కలిగి ఉంది. హనుమంతుడి భక్తి, ప్రేమ, ధైర్యం రాముని పట్ల మనకు స్ఫూర్తినిస్తుంది. ఆయన కథ మనకు నిజమైన ప్రేమ, విశ్వాసం, సేవా మనోభావం గురించి గొప్ప పాఠాలను నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, లైక్ చేసి మరిన్ని విశేషాలు కోసం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.